హలో, వెల్కమ్ టు లర్నింగ్ వరల్డ్ 369. ఈరోజు మీరు వినబోవు కథ ఎత్తుకి పై ఎత్తు, పేదరాశి పెద్దమ్మ కథలు. రచన ఏఎన్ జగన్నాథ శర్మ. శృంగారపురాన్ని పాలించే శంఖచూడుడు అనేక రాజ్యాల మీదికి దండెత్తి లెక్కకు మిక్కిలిగా వజ్ర వైఢూర్యాలను, మరకత మాణిక్యాలను, బంగారాన్ని సంపాదించాడు. వాటిని భద్రపరిచేందుకు ధనగృహాన్ని నిర్మించ తలపెట్టాడు. పేరు మోసిన తాపీ మేస్త్రి బంధుడును పిలిచాడు. ఊరికి దూరంగా అభేద్యమైన ధనగృహాన్ని నిర్మించమని ఆదేశించాడతనికి. సరేనని కుమారుడు మధుడు సహా ధనగృహాన్ని నిర్మించాడు బంధుడు. ఎవరికీ తెలియని విధంగా, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ధనగృహంలో ప్రవేశించేందుకు, తిరిగి వచ్చేందుకు ఓ బండను గోడలో ఏర్పరిచి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశాడతను. పూర్తి అయిన ధనగృహాన్ని అన్ని వైపులా అనేక రకాలుగా పరిశోధించి బాగున్నదని తృప్తి చెందాడు శంఖచూడుడు. బంధుడికి అతని కొడుక్కి రెండింతలుగా కూలీ చెల్లించి వారిని పంపించి వేశాడు. తర్వాత సంపాదించిన ఆస్తినంతటినీ బండ్ల ద్వారా ధనగృహానికి చేరవేసి తాళాలు బిగించాడు. కాపలాగా 25 మంది భటులను నియమించాడు. కొద్ది రోజులు గడిచాయి. ధనగృహాన్ని ఎవరూ కన్నెత్తి చూడడం లేదని, దోచుకునే అవకాశం అంతకన్నా లేదని తెలిసాక అక్కడి నుంచి భటులను వెనక్కి పిలిపించాడు శంఖచూడుడు. అదంతా గమనించాడు బంధుడు. ఎప్పుడైతే భటులు వెనక్కి వెళ్ళిపోయారో ఆ రాత్రి కొడుకు మధుడు సహా ధనగృహానికి బయలుదేరాడు. బంధుడు కూడా గోనె సంచిని తీసుకుని వెళ్ళాడు. ధనగృహాన్ని సమీపించాడు. దాని గోడకి గల బండను తొలగించి కొడుకు సహా లోనికి ప్రవేశించాడు బంధుడు. బంగారు వరహాలు కుప్పబోసి ఉన్నాయి అక్కడ. గోనె సంచి నిండుగా నింపుకున్నాడు వాటిని. వెనుతిరిగి వచ్చాడు. కన్నం ఎలా వేసింది ఎవరూ గుర్తించలేని విధంగా బండను యథాప్రకారం గోడకి ఏర్పరిచి కొడుకు సహా ఇంటి దారి పట్టాడు బంధుడు. మర్నాడు శంఖచూడుడు భటులతో ధనగృహానికి చేరుకున్నాడు. దాచిన ధనం అంతా ఉన్నది లేనిది పరిశీలించసాగాడు. ఆ పరిశీలనలో బంగారు వరహాల రాశి తరిగి ఉండడాన్ని గమనించాడు. దొంగతనం జరిగింది. ఎలా జరిగింది? ఆందోళన చెందాడు. లేదు మహారాజా, ఇంత గట్టి కట్టడాన్ని ఛేదించుకొని లోపలికి దొంగ ప్రవేశించడం అసాధ్యం. దొంగతనం జరగలేదిక్కడ చెప్పారు భటులు. దొంగతనం జరగలేదా? జరిగినట్టు తనకు అనిపిస్తోందే. తర్జన భర్జన పడ్డాడు శంఖచూడుడు. అప్పటికి ఊరుకున్నాడు. కొద్ది రోజులకి మళ్ళీ బంధుడు ధనగృహానికి బయలుదేరాడు. కూడా కొడుకు మధున్ని, గోనె సంచిని వెంటబెట్టుకున్నాడు. ధనగృహాన్ని సమీపించాడు. బండను తొలగించాడు. లోనికి ప్రవేశించి బంగారు వరహాలతో సంచిని నింపి బయట ఉన్న కొడుక్కి అందజేశాడు. తీసుకెళ్ళి ఈ డబ్బును ఇంట్లో దాచిపెట్టి మళ్ళీ సంచితో రా చెప్పాడు. అలాగే చేశాడు మధుడు. అప్పుడు మళ్ళీ సంచి నిండుగా బంగారు వరహాలు నింపుకొని బయటపడ్డాడు బంధుడు. యథాప్రకారం బండను అమర్చి వెనుదిరిగాడు. తెల్లవారుతూనే శంఖచూడుడు ధనగృహానికి చేరుకున్నాడు. బంగారు వరహాలు మాయమైనట్టు గమనించాడు. అనుమానం లేదు, ఎవరో వరహాలను దొంగిలిస్తున్నారు అన్నాడు. కరిగిన వరహాల రాశిని చూసి ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటున్న మంత్రులను, భటులను చీదరించుకున్నాడు. దొంగను పట్టుకోవాలి మహారాజా, పట్టుకుని తగిన శిక్ష విధించాలి అన్నారు మంత్రులు. పట్టుకోవడం ఎలా? అడిగాడు శంఖచూడుడు. చిన్న ఆలోచన మహారాజా. కరిగించిన తారును వేడివేడిగా గోడలనంటి ఈ గృహం అంతా పోద్దాం. అప్పుడు కన్నం వేసిన దొంగ తారులో పడి దొరికిపోతాడు అన్నాడు రక్షణ మంత్రి. ఆ ప్రయత్నంలో ఉండండి మరి చెప్పాడు శంఖచూడుడు. చెప్పినట్టుగానే తారును పోసి కాపలాగా 4-5 భటులను నియమించాడు రక్షణ మంత్రి. వారం రోజులు గడిచాయి. దొంగలెవరూ రాలేదు. అవసరమై భటులను వెనక్కి పిలిపించాడు మంత్రి. ఒకరోజు కొడుకు సహా బంధుడు మళ్ళీ ధనగృహానికి బయలుదేరాడు. సమీపించాడు దాన్ని. గోడకి గల బండను తొలగించాడు. లోపలికి ప్రవేశించాడు. లోపలికి కాళ్ళు పెట్టాడో లేదో తారులో ఇరుక్కున్నాయవి. కాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నంలో చేతులు కూడా తారుకి అంటుకుపోయాయి. కదలలేకపోయాడు బంధుడు. దొరికిపోయాననుకున్నాడు. ఆలోచనలో పడ్డాడు. తలను బయటకు పెట్టి మధుని దగ్గరగా పిలిచాడు. లోపల తారులో తాను ఇరికిన సంగతి వివరించి చెప్పాడిలా.
దొంగను నేనని రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అందుకని నువ్వు ఓ పని చెయ్యి, కత్తితో నా తలను నరికేయి. మొండెం నుంచి నా తలను వేరు చేసి దానిని నదిలోకి విసిరేయి. అలాగే నేను వేసుకున్న దుస్తులు కూడా కత్తితో చీల్చి పీలికలు చేసి దూరంగా పారేయి. తర్వాత యథాప్రకారం బండను అమర్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తండ్రి చెప్పినట్టుగానే చేశాడు మధుడు. వెళ్ళిపోయాడక్కడి నుంచి. ఇంటికి చేరుకున్నాడు. జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె నెత్తి కొట్టుకొని బాధపడ్డది. జరిగిందేదో జరిగిపోయింది. నాన్న పోయాడు. దొంగ తానని తెలియకూడదు. ఎక్కడా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రహస్యం బయటపడకూడదు. నాన్నను బయట పెట్టకూడదు. తల్లిని హెచ్చరించాడు మధుడు. కొద్ది రోజులు గడిచాయి. ఎప్పట్లాగే తన పనిలో తాపీ పనిలో పడ్డాడు మధుడు. ఏదీ జరగనట్టుగానే వ్యవహరించసాగాడు. ఒకరోజు శంఖచూడుడు ధనగృహానికి చేరుకున్నాడు. కూడా మంత్రులు ఉన్నారు. లోపలికి ప్రవేశించి తల లేకుండా నగ్నంగా ఉన్న మొండాన్ని గమనించాడు. దొంగ దొరికాడు. కానీ తాను ఎవరన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా మనం తెలుసుకోవాలి. ఎలా? ప్రశ్నించాడు. తెలుసుకోవచ్చు మహారాజా. ఈ మొండాన్ని నగరంలో 3 రోజుల పాటు ఊరేగిద్దాం. దీన్ని చూసి భయపడేవారే కానీ ఏడ్చేవారు ఉండరు. ఒకవేళ ఎవరైనా ఏడిస్తే ఆ ఏడ్చేవారే ఈ దొంగ ఎవరో చెబుతారు. తెలిసిపోతుంది అన్నాడు రక్షణ మంత్రి. ఆలోచన బాగుంది. ఆలస్యం ఎందుకు? అమలుపరచండి అన్నాడు శంఖచూడుడు. బంధుడి మొండాన్ని 2 భటులు ఊరేగించసాగారు. ఇంటి దగ్గరగా వచ్చిన భర్త మొండాన్ని చూసి గోలగోలగా ఏడ్చింది అతని భార్య. మధుడు దగ్గరగానే ఉన్నాడు. గోడ నిర్మిస్తున్నాడు. తల్లి ఏడవడాన్ని గమనించాడతను. ఏడుస్తున్న బంధుడి భార్యను చూశారు భటులు. దొంగ ఎవరో తెలిసిందనుకున్నారు. ఆమెను బంధించేందుకు ముందుకు పరుగు తీశారు. వాళ్ళు తల్లిని బంధించబోతున్నారని తెలుసుకున్నాడు మధుడు. వెంటనే అక్కడ ఉన్న ఇటుకనందుకొని దానితో ఎడమ చేతి వేళ్లపై గట్టిగా కొట్టుకున్నాడు. రక్తం కారుతున్న చేతితో తల్లిని సమీపించిన భటుల దగ్గరకు ఒక్క అంగలో చేరుకున్నాడు. మా అమ్మను ఎందుకు బంధిస్తున్నారు? అడిగాడు. చెప్పారు భటులు. మా అమ్మ అందుకు ఏడవడం లేదు. ఇదిగో నా చేయి మీద ఇటుకుపడి వేళ్ళు నుజ్జునుజ్జైపోయాయి. చూసిందది. చూసి రేపటి నుంచి పని ఎలా చేస్తాడు, బతుకులు ఎలా వెళ్ళదీస్తాడు అని ఏడుస్తోంది అన్నాడు మధుడు. ఆ మాటలు సబబు అనిపించాయి భటులకు. ఆమెను వదిలి వెళ్ళిపోయారు. బంధుడు మొండాన్ని ఊరి అవతల గల ఉరికమ్మం దగ్గరకు చేర్చారు. రాత్రి అయింది. ఆ సరికి కాపలాగా 10 మంది భటులు ఉన్నారక్కడ. శీతాకాలం. బాగా చలిగా ఉంది. ఈ చలిలో ఇంకా 2 రోజులు ఈ మొండాన్ని ఊరేగించాలి. పడరాని పాట్లు పడాలనుకున్నారు భటులు. చలికి ముడుచుకుని కూర్చున్నారు. అదే అవకాశంగా మధుడు 2 కళ్ళు కుండల్ని గాడిదకు అటు ఇటు అమర్చి దారిని పోయే దానయ్యగా అటుగా నడవసాగాడు. కళ్ళు వాసన రావడంతో ఆనందించి భటులంతా మధుణ్ణి చుట్టుముట్టారు. ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం. కొంచెం కళ్ళు పొయ్యవయ్యా, చచ్చి నీ కడుపున పుడతాం అన్నారు. కొంచెమేం కర్మ, కడుపు నిండా తాగండి అన్నాడు మధుడు. కళ్ళు పోసి 2 కుండలు ఖాళీ చేశాడు. మత్తుగా వెచ్చగా పడుకున్నారు భటులు. కావాల్సింది అదే. ఊపిరి పీల్చుకున్నాడు మధుడు. తండ్రి మొండాన్ని తరలించుకుపోయాడు. ఊరికి మరింత దూరంగా మొండాన్ని పాతిపెట్టి ఇంటిదారి పట్టాడు. తెల్లారింది. మత్తు వదిలింది. భటులు లేచి కూర్చున్నారు. ఉరికమ్మం వైపు చూశారు. మొండం లేదక్కడ. ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు. మొండం పోయిన సంగతి రాజుకు చెప్పి తప్పు ఒప్పుకున్నారు భటులు. ఇంకా 2 రోజులు మొండాన్ని ఊరేగించాలి. ఊరేగిస్తే కానీ దొంగ దొరికే అవకాశం లేదు. ఇప్పుడు మొండెం కూడా లేదు. దొంగ ఎవరో ఎలా తెలుసుకోవడం? ఆలోచించాడు శంఖచూడుడు. కాసేపటికి ప్రకటించాడలా. పోయిన మొండాన్ని వెతికి తెచ్చి ఇచ్చిన వారికి 1000 బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాం. మొండెం కోసం వెతకని ప్రదేశం లేదు. వెతకని వ్యక్తి లేడు. ఆఖరికి దొరికింది. దొరికిన మొండాన్ని మళ్ళీ ఊరేగించసాగారు. ఊరేగిస్తున్న మొండాన్ని చూసి అంతా భయపడ్డారే గాని ఎవరూ ఏడవలేదు. ఆ రాత్రి కూడా మొండాన్ని ఉరికమ్మం దగ్గర ఉంచి కాపలాగా కూర్చున్నారు భటులు. గత రాత్రి ఆలోచనే మళ్ళీ అమలు చేశాడు మధుడు. కళ్ళు తాగి ఈ కొత్త భటులు కూడా తూలి సోలిపోయారు. మొండాన్ని మళ్ళీ తస్కరించాడు మధుడు.
ఈసారి ఇంకో చోట పాతిపెట్టి ఇంటికి చేరుకున్నాడు. జరిగింది తెలుసుకుని మళ్ళీ 1000 బంగారు వరహాలు బహుమానం ప్రకటించాడు శంఖచూడుడు. మొండెం దొరికింది. ఊరేగించారు. 3వ రోజు కూడా ఎవరూ దానిని చూసి ఏడవలేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలనుకున్నాడు మధుడు. పాతిపెట్టడం కాదు, ఈసారి మొండాన్ని సముద్రంలోకి విసిరేస్తేనే శ్రేయస్కరం అనుకున్నాడు. కళ్ళు మంత్రం మరి పనిచేయదనుకున్నాడు. ఆలోచించి మేకల కాపరిని కలిచాడు. తనకో 4 మేకలు రాత్రికి కావాలన్నాడు. తెల్లారి మళ్ళీ తెచ్చిచ్చేస్తానన్నాడు. ఆ ఒక్క రాత్రికి 4 మేకలను ఇచ్చినందుకు గాను కొంత మొత్తం ముట్ట చెబుతానన్నాడు. అనడమే కాదు, ముట్ట చెప్పాడు. 4 మేకలను వెంట పెట్టుకున్నాడు. మేకల సహా ఓ మట్టి కుండను కూడా అడిగి తీసుకున్నాడు మధుడు. రాత్రి కాగానే కుండకి జాగ్రత్తగా 4 వైపులా 4 రంధ్రాలు ఏర్పరిచాడు. అందులో ఓ కొవ్వొత్తిని వెలిగించి ఉంచాడు. అలాగే మేకల 2 కొమ్ములకి చెరో కొవ్వొత్తి చొప్పున వెలిగించి ఉంచాడు. కుండను నెత్తిమీద ఉంచుకుని 4 మేకల మధ్యలో నిల్చుని నడవసాగాడు మధుడు. దూరం నుంచి చూస్తే గాలిలో దీపాలు కదిలి వస్తున్నట్టనిపించి భయం కలుగుతుంది. అలాగే భయపడ్డారు ఉరికమ్మం దగ్గరి భటులు. దెయ్యాలు వస్తున్నాయని పరుగు అందుకున్నారు. అక్కడి నుంచి భటులు పారిపోవడంతో మొండాన్ని చేజిక్కించుకుని దానిని సముద్రంలోకి విసిరేశాడు మధుడు. తెరిపిన పడ్డాడు. దొంగ ఎవరో తెలుసుకోగలిగే ఆధారం మొండెం ఒక్కటే. ఆ ఒక్కటే అదృశ్యమైంది. ఇప్పుడెలా? మొండెం వెతికి తెచ్చిన వారికి బహుమానాన్ని మళ్ళీ మళ్ళీ ప్రకటించడం తెలివి తక్కువతనం. మరోలా ఆలోచించాలనుకున్నాడు శంఖచూడుడు. ఆలోచించాడు. ఆ రోజు ఆదివారం. రాజ్యంలో ఆదివారం నాడు మాంసాన్ని బాగా తింటారు. బంగారు వరహాలను దొంగిలించిన దొంగ మాంసం ఎంత ఖరీదైనా కొంటాడు, తింటాడు. వీలైతే దానం కూడా చేస్తాడు. అందుకని మాంసం ధరను పెంచి అమ్మజూపాలి. అలాగే బిచ్చగత్తెలను కూడా ఇంటింటికి పంపించి వండిన మాంసాన్ని భిక్షమడిగించాలి. అప్పుడు బయటపడుతుంది అనుకున్నాడు శంఖచూడుడు. అనుకున్నట్టుగానే అమలు చేశాడు. దోసెడు మాంసం ఖరీదు 100 బంగారు వరహాలు అన్నాడు. అలాగే 100 మంది భిక్షగత్తెలను రప్పించి ఇంటింటికి వెళ్ళి కేవలం మాంసాన్నే భిక్షమడగమని పంపించాడు. శంఖచూడుడు ఆలోచించినట్టుగానే దోసెడు మాంసం 100 బంగారు వరహాలైనా ఆదివారం కాబట్టి ఆ రోజు తినడం అలవాటు కాబట్టి మధుడు కొన్నాడు. తల్లికి ఇచ్చి వండమన్నాడు. వండింది తల్లి. వండి బయటికి వెళ్ళిన మధుడు కోసం చూస్తూ కూర్చుంది. అంతలో ఓ భిక్షగత్తె వచ్చిందక్కడికి. మాంసాన్ని భిక్షమడిగింది. మాంసమే కావాలా, ఇంకేమీ అక్కర్లేదా అడిగింది మధుడి తల్లి. వేవుల్లి తల్లి, అందుకే అడుగుతున్నాను అన్నది భిక్షగత్తె. జాలిపడిందామె. భిక్షగత్తె బొచ్చెలో మాంసాన్ని వేసింది. మాంసాన్ని చీర గొంగులో దాచి పరుగు తీస్తున్న భిక్షగత్తెను ఇంటికి వస్తూ గమనించాడు మధుడు. కొంగులో ఏం దాస్తున్నావు, చూపించు అడిగాడు. చూపించిందామె. మాంసం. దొరికిపోయాననుకున్నాడు మధుడు. హఠాత్తుగా మాంసం ధర పెరిగినప్పుడే అనుమానం కలిగింది అతనికి. ఇప్పుడు ఈ భిక్షగత్తితో ఆ అనుమానం రెట్టింపయింది. రాజు తక్కువవాడు కాదు. ఎలాగైనా దొంగను పట్టుకోవాలనుకున్నాడని నిర్ధారణ చేసుకున్నాడు. భిక్షగత్తె నోరు నొక్కి ఆమె నెత్తికెళ్ళి నూతిలో పడేశాడు. ఊపిరాడక మరణించి 100 మంది భిక్షగత్తెల్లో 99 రాజు సముఖానికి చేరుకున్నారు. రానిది ఒక్కరే. ఎంత సమయం వేచి చూసినా రాలేదామె. పైగా నూతిలో పడి మరణించిందని తెలియవచ్చింది. అంతేగాక నగరంలో మాంసాన్ని ఒకే ఒక్కరు కొనుగోలు చేశారు. ఆ ఒక్కరు ఎవరన్నది అంతు చిక్కలేదు. కళ్ళకు గంతలు కట్టుకుని మరీ ఆ వ్యక్తి మాంసాన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. దొంగ ఎవరన్నది తెలియనీయక ఇంత తెలివిగా ప్రవర్తిస్తున్నది ఎవరు? తనని మించిన తెలివితేటలతో తనతో ఆటలాడుతున్నది ఎవరు? ఎవరైనా సరే వారిని మెచ్చుకోక తప్పదనుకున్నాడు శంఖచూడుడు. అభినందించి తీరాలనుకున్నాడు. ప్రకటించాడిలా. మహారాజుకు దీటుగా ఆటలాడుతున్న వ్యక్తి ఎవరో తనంత తానుగా వచ్చి బయటపడితే అతనికి పెళ్లి కాకుంటే రాకుమారిని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఒకవేళ పెళ్లి అయితే లక్షలాది బంగారు వరహాలను బహుమతిగా ఇస్తాను. ప్రకటన వెలువడిన కాసేపటికే మధుడు శంఖచూడుని ముందు నిలిచాడు. మీతో ఆటలాడిన వ్యక్తిని నేనే మహారాజా అన్నాడు చేతులు కట్టుకొని. నువ్వా? ఆశ్చర్యపోయాడు రాజు. మెచ్చుకోలుగా చూశాడతన్ని. నీకు పెళ్ళి అయిందా అడిగాడు. లేదు మహారాజా అన్నాడు మధుడు. రాకుమారిని పెళ్లి చేసుకుంటావా? బంగారు వరహాలు కావాలా? దొంగిలించిన వరహాలు ఇంట్లో ఉన్నాయి. రాకుమారే కావాలి అన్నాడు మధుడు. చేసిన ప్రకటన ప్రకారం మధుడికి రాకుమారిని ఇచ్చి పెళ్లి చేశాడు శంఖచూడుడు. రాజ్యం అంతటా పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి.